హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి సంప్రదాయం. టుడే వచ్చేసి మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ మురుకులను ఈవినింగ్ స్నాక్స్కి అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఒక సేరున్నర బియ్యం పిండి తీసుకున్నాము. ఇందులోకి పుట్నాల పప్పు అలాగే మినప్పప్పు వేసి మిషన్ పట్టించుకున్నాము. బిగినర్స్ అయితే 1 కప్పు 2 కప్పుల పిండిని తీసుకొని ట్రై చేయండి. ఈ విధంగా తీసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వాము, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకేసారి నీళ్ళు ఎక్కువ పోసుకున్నామంటే పిండి జారుగా అవుతుంది. అందుకోసం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. పిండి మనం ఎంత సాఫ్ట్గా కలుపుకుంటామో అలాగే జంతికల గొట్టంలో ఒత్తుకోవడానికి ఈజీగా వస్తాయి. ఈ విధంగా పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఈ విధంగా పిండి అంతా మెత్తగా కలుపుకొని ఇలా ఉంచుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఉంచుకున్నట్లయితే మనకు జంతికలు పిండుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా పిండి మొత్తాన్ని కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న జంతికల గుట్టాన్ని తీసుకొని అందులో మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లో మనం వేసుకోవచ్చు జంతికల్ని. మనమైతే ఇప్పుడు ఇక్కడ 3 హోల్స్ ఉన్నాయి కదా, వాటితో వేసుకుంటున్నాం అండి. ఇవి కూడా చాలా బాగుంటాయి. చిన్నటి కారపూస చేసుకోవాలంటే చిన్న హోల్స్ ఉంటాయి కదా, దాంతో చేసుకున్నట్లయితే చాలా బాగా వస్తాయి. జంతికల గుట్టానికి ఆయిల్ రాసుకొని కొంచెం అందులోకి పిండి పెట్టుకోవాలి. మనం ఈ బియ్య పిండిని మెత్తగా కలుపుకున్నట్లయితే జంతికలు పిండుకోవడానికి చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని అందులో మనకి కావాల్సిన షేప్లో చుట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, అందులో వేసేసుకుందాం. సెకండ్ మెథడ్ వచ్చేసి డైరెక్ట్గా కడాయిలోనే ఒత్తుకోవాలి జంతికలని. ఈ విధంగా బబుల్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత జంతికలు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా ఉండే జంతికలను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే మన దగ్గర ఉన్న పిండి మొత్తాన్ని ఈ విధంగా చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.